ఏకంగా 400 వచ్చేస్తాయి ఎన్డీఏ కానీ అప్పట్లో ఇందిరాగాంధీ రికార్డుని బదులు కొట్టేద్దామని చాలా కళ్ళకన్నారు బీజేపీ వాళ్ళు. మోడీ సొంతగా బీజేపీకి 350 వస్తాయని పెద్దగా డాంబికాలు పరికారు. ఈరోజు 240 వద్దగా ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల సపోర్టో నితీష్ కుమార్ సపోర్టో లేకపోతే అసలు గవర్నమెంట్ ఫామ్ చేసేవారు కాదు. ఆ డిఫరెంట్ స్టోరీ. అని ఎందువల్ల ఇట్లా లిమిట్ అయిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది వీళ్ళకి అంటే ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో 67 స్థానాలు వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ ఈరోజు 33కి పరిమితమైనటువంటి పరిస్థితి. 2019 నుంచి 2024 వరకు ఈ రకమైనటువంటి డిఫరెన్స్ కనపడింది. అంటే ఆపోజిట్లో నా దృష్టిలో ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో మోడీకి ఉండే మంచి మోడీకి ఉంది, మోడీకి ఉండే చెడు మోడీకి ఉంది. నేను ఏదో అంటలా. రాహుల్ గాంధీకి ఉండే మంచి రాహుల్ గాంధీకి ఉంది, రాహుల్ గాంధీకి ఉండే చెడు రాహుల్ గాంధీకి ఉంది. నేను దాని గురించి ఏమంటలా. బట్ నా దృష్టిలో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళిద్దరూ మోడీ ఈజ్ ఏ విలన్. హీరో ఎవరు? రాహుల్ గాంధీ కాదు. ఇప్పుడు ఆవేశపడద్దు. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ హీరో. మనం హీరోలం. మోడీ ఈజ్ ఏ విలన్, రాహుల్ గాంధీ ఈజ్ ఏ జోకర్ నా దృష్టిలో. ఎందుకంటే రాహుల్ గాంధీ సరైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ లేని వ్యక్తి కాబట్టే మోడీ రూల్ ఇంకా నడుస్తుందని నా ఫీలింగ్. సరే హీరోలు తిరగబడడం ఇవన్నీ జరిగేసరికి ఇంకో 500 సంవత్సరాలు పడుతుంది, అది వేరే విషయం. సో మోడీ విలన్గా అవతల పక్క జోకర్గా రాహుల్ గాంధీ ఉన్నటువంటి ఈ దేశంలో అవతల పక్క సరైనటువంటి నాయకత్వం లేమి ఉండడం, సరైన నాయకుడు లేకపోవడం వల్ల ఈరోజు మోడీ యొక్క 3.0 చూడాల్సి వచ్చింది. లేదంటే ఖచ్చితంగా ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండేది, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. సో మేజర్గా ఏం జరిగిందంటే దాదాపు మనకి 15% ఆఫ్ ద పార్లమెంటరీ సీట్స్ని కోల్పోవాల్సి వచ్చింది బీజేపీ పార్టీ. 80లో 62 వచ్చిన చోట 33 వచ్చాయి ఉత్తరప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి డౌన్ ఫలితాలు రావడానికి ముఖ్య కారణం కేవలం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మహానుభావుడు ఈ నరేంద్ర మోడీ పట్టుకెళ్ళి మత విద్వేషాల మీద పెడతాడు. ఈయన ఎలక్షన్ ముందు కూడా ఎలక్షన్ టైంలో చేస్తున్నటువంటి ప్రచారాల్లో కూడా ముస్లిమ్స్ని తక్కువ చేసి మాట్లాడడం, ముస్లిం రిజర్వేషన్ల గురించి డెఫినెట్లీ ముస్లిం రిజర్వేషన్లు బీసీ కింద ఇస్తే నేను అసలు యాక్సెప్ట్ చేయను. నేను కంప్లీట్ వ్యతిరేకంగా నేను కాదంట్లా. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు మరి? ఇప్పటివరకు ఎందుకు చేయలే మరి? నువ్వు సిఏఏ విషయంలో నేను అగెనెస్ట్గా ఉన్నా, ఆర్టికల్ 370 విషయంలో నేను సపోర్ట్గా ఉంటా. ట్రిపుల్ తలాక్ తీసేయడంలో నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను మోడీ ప్రభుత్వం. ఇట్లా కొన్ని మంచి కొన్ని చెడు ఉంటాయి ఎవరిలో అయినా. రాహుల్ గాంధీ విషయంలో కూడా ఎంత జోకర్ నేను మాట్లాడినా, ఈయన ఎంత విలన్ మాట్లాడినా ఇద్దరిలో కూడా కాస్త పాజిటివ్స్ కాస్త నెగిటివ్స్ ఉంటాయి. వాటి గురించి నేను కూడా సపోర్ట్ చేస్తాను. సో నిజంగా నీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ని బీసీల కింద మార్చి ముస్లిమ్స్కి ఇచ్చారు అనేది మీ యొక్క అభియోగం, అది కూడా ఓట్ల కోసం అయితే రీజన్ ఏదైనా ఇవ్వకూడదు. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు మార్చలేదు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కేవలం ఎలక్షన్ మూమెంట్లో జనాల్ని రెచ్చగొట్టడానికి చెప్పడం వేరు, నిజంగా నీకు ఒక కమిట్మెంటు ఒక డెడికేషన్ ఉండి చేయడం వేరు. సో ఎలక్షన్ మూమెంట్లో ముస్లిమ్స్ ఏదో మనకి హిందువులకి విలన్స్ అన్నట్టు చూపించేటువంటి ప్రయత్నం బెడిసి కొట్టింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో తీవ్రంగా బెడిసి కొట్టింది. ఎందుకంటే దేశంలో ఈరోజు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 83% భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందనేసి వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే షాకింగ్. మళ్ళీ దీని కింద కామెంట్లు వాళ్ళు చెప్పిన ఏజ్ ఫ్యాక్టర్ వేరు, వంకాయ వేరని. మీరు జొమాటోలో పనిచేసే వాళ్ళను ఇంకొకళ్ళని ఎంప్లాయీలుగా మాట్లాడొద్దు. చక్కగా కాయ కష్టం చేసుకుని కాస్త పరిస్థితుల్ని సరిదిద్దుకొని పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండే వాళ్ళ గురించి చెప్పండి. ఇవన్నీ పార్ట్ టైం ఉద్యోగాలు, వాటి గురించి కాకుండా సరైనటువంటి ఉద్యోగాలని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ భారీ ఎత్తున పరిశ్రమలు రావటం కానీ వాటిల్లో పనిచేసేటువంటి యువతకి ఎక్కువ అవకాశాలు కానీ మీకు ఈరోజు క్యాంపస్ ప్లేస్మెంట్లు మా వల్ల కాదని ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు చేతులు ఎత్తేసే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కాలేజీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ల విషయంలో వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది గత 5 సంవత్సరాలుగా. దీని గురించి ఏ రోజు మాట్లాడలేదు మోడీ. ఈరోజు పెట్రోల్ రేట్లు భయంకరంగా పెరిగిపోతే దాని గురించి ఆయన ఏ రోజు మాట్లాడలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధ్వానంగా చచ్చింది ఈ దేశంలో. వందే భారత్ అనేటువంటి ఒక బొమ్మను చూపించి వెనక భయంకరంగా ఇరుక్కుపోయి కంజెస్టెడ్గా బతికేటువంటి ట్రావెల్ అయ్యేటువంటి రైళ్ళు పైన కూడా మనుషులు వెళ్తున్నటువంటి ట్రావెల్ చేస్తున్న డేంజర్ జోన్స్ కనిపిస్తున్నాయి. దాని గురించి ఏ రోజు మాట్లాడలేదు నరేంద్ర మోడీ. ఈరోజు ఒక్కళ్ళు కూడా మనలాంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? ఎవరైనా వెళ్తామా? ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అయితే ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తాం. అంటే ఎంత అధ్వానంగా ఉంది ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న హాస్పిటల్స్, స్కూల్స్ ఎంత అధ్వానంగా, గవర్నమెంట్ కాలేజీలు ఎంత అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడైతే మీకు ప్రైవేట్ సెక్టార్ అద్భుతంగా నడుస్తుందో, ప్రైవేట్ హాస్పిటల్స్ అనండి, ప్రైవేట్ స్కూల్స్ అనండి, ప్రైవేట్ రిలేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనండి, ఏదైనా అద్భుతంగా నడుస్తుందో ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉందని అర్థం. ఎందుకంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ
హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అంశం, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. అయినా కానీ దాని గురించి ఈయన ఏ రోజు మాట్లాడాల. హిందువులు రిజర్వేషన్లు ఎత్తుకెళ్తాను, డెఫినెట్లీ కోర్సు అవతల పడి ఎవడాపాడు నిన్ను, నీకు ఇప్పటివరకు భయంకరమైన మెజారిటీ ఉంది కదా, 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు పేక్కుండా దాన్ని తీసేయమనే చెప్తాను నేను అసలు ఆ ముస్లిం రిజర్వేషన్స్ని. బట్ స్టిల్ ఎంచుకునే టైమింగ్ కానీ దేనికోసం ఎంచుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. దాని గురించి దెబ్బతిన్న పరిస్థితి. అట్లాగే అగ్నిపత్ అనేది చాలా తీవ్రమైన దెబ్బ కొట్టింది. రిక్రూట్మెంట్ ప్యాటర్న్ని మార్చేయడం, దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడం, ఇవన్నీ కూడా సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోయారు బీజేపీ వాళ్ళు. నేను అగ్నిపత్కే సపోర్ట్ చేస్తాను, బట్ స్టిల్ వాళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేకపోయారు, దానివల్ల దెబ్బతిన్నారు. అట్లాగే నాకు హిందీ రాదు సారీ, 400 బార్ మోడీకి బార్ ఈ సోద ఒకటి చెప్పారు. మోడీకి పరివార్ అనేటువంటి ఒక క్యాప్షన్ పెట్టించారు ప్రతి ఒక్కళ్ళతో. ఫస్ట్ ఇయర్ ఏంటి, మోడీ 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 అనేటువంటి వ్యక్తి వస్తే దేశం మారిపోద్దని 2014లో బిల్డప్. 2019 వచ్చేసరికి చౌకీదార్, నేను మీ అందరికీ పనివాడినం, వాచ్మెన్, ఇట్లా చెప్పడం. ఇప్పుడు వచ్చేసరికి మోడీకి పరివారం అంటే ఈయన ఒక దేవుడు, ఈ దేవుడి చుట్టూ పరివారం వీళ్ళంతా. ఏంటి అసలు ఇది, ఈ వ్యక్తి పూజ ఏంటి? అది ఎవరికి చేసినా, మీరు నెహ్రూకి చేసినా, ఇందిరాగాంధీ చేసినా, మోడీ చేసినా, వాజ్పేయి చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, ఒక వ్యక్తిని, ఒక రాజకీయ నాయకుడిని, ఆడు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడైనా ఎవరన్నా క్వశ్చన్ చేస్తుంటే, ఆ క్వశ్చన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ చేసే వ్యక్తి ఆడైనా మగైనా వాళ్ళు అవతల వైపుని సపోర్ట్ చేస్తున్నారు అనుకోవడం మానేయండి ఫస్ట్. అందులోంచి బయటికి రండి ఆ రకమైనటువంటి ఆలోచనల నుంచి. అంత 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 దిగజారిపోయి ఎవడు బతకట్లా, బతుకుతున్నారేమో కొన్ని కోట్ల మంది, కానీ నాలాంటి కాస్త ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. సో 400 వస్తాయి 400 వస్తాయని చెప్పుకోవడమే సరిపోతుంది అంటే, నీ 400 కోసం మేము ఓట్లు వేయాలనేటువంటి ఫీలింగ్ జనాల్లోకి వచ్చిందంటే. ఈ వీడియోలో మనం మేజర్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నాం, బ్రీఫ్గా మాట్లాడుకుంటున్నాం. ఇవి కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. సో దీంతో పాటుగా రాహుల్ గాంధీ కూడా చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, లోకల్ పార్టీస్ని బాగా కలుపుకుని వెళ్ళినటువంటి తత్వం కావచ్చు, ఇదంతా కూడా కాస్త అంటే మరీ వర్స్ట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ని బెటర్ పొజిషన్లో తీసుకొచ్చింది. తోపు తురుము హిస్టారికల్గా ఉన్నటువంటి బీజేపీని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది. రాముడైనా, జీసస్ అయినా, అల్లా అయినా, మీరు ఏ దేవుడైనా నెత్తిన పెట్టుకోండి, పూజ గదిలో పూజ చేసుకోవటం మన మనసులో ఒక నమ్మకం, ఆ దేవుడు నా వెనకుండా నడిపిస్తున్నాడు అనేటువంటి నమ్మకంలో ఎటువంటి తప్పు లేదు. మీరు ఏ దేవుడిని ప్రార్థించుకోండి, ఏమైనా చేసుకోండి. ఎందుకంటే ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో మనలోనే ఉంటాడు. మనకి ఇచ్చుకునేటువంటి బూస్టే దేవుడు అబ్బా, మనకిచ్చే కాన్ఫిడెన్సే దేవుడు. నేను ఇది సాధిస్తాను, నా యేసయ్య నా వెనకాల ఉన్నాడు, నా రాముడు నా వెనకాల ఉన్నాడు, నా అల్లా నా వెనకాల ఉన్నాడు అనుకుంటే ఖచ్చితంగా అది ఎంతో కొంత బెటర్ బెనిఫిట్కి నువ్వు సాధించగలుగుతావు. ఎందుకు, ఆ బలమే నీలోంచి కాన్ఫిడెన్స్గా బయటకు వస్తుంది, అదే దేవుడు. అట్లా కాకుండా దాన్ని ఓట్ల కోసమో, కులాల కోసమో, మతాల కోసమో, డబ్బుల కోసమో, స్వామీజీ వేషాలు కట్టో, దొంగ ఫాదర్ల వేషాలు వేసో, దొంగ సాయిబుల వేషాలు వేస్తే ఇట్లాంటి ఫలితాలే బయటకు వస్తాయి. రాముడు కర్రు కాల్చి వాత పెట్టాడు. నువ్వు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు క్రియేట్ చేయకుండా, నువ్వు ఎంప్లాయ్మెంట్లు క్రియేట్ చేయకుండా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈరోజు దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలంటే ఎన్ని ప్రైవేట్ బస్సులు ఎక్కెళ్ళాల్సి వస్తుంది, ఎన్ని ట్రైన్ల గురించి, ఇంత పెద్ద డిస్కషన్ ఇదంతా. ఎందుకని రేట్లు పెరుగుతున్నాయి పెట్రోలు, ఎందుకు రోజు కొనుక్కుని తినే ఒక యాపిల్ పండును కావచ్చు, లేకపోతే ఒక బియ్యం కావచ్చు, ఇవన్నీ రేట్లు విపరీతంగా పెరుగుతున్న తగ్గించలేకపోగా, ఆ చేతకాంతనాన్ని ఒప్పుకోలేకపోగా, బయటకు వచ్చి మా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేలేకపోగా, ఇంకా ఆ టాపిక్సే ఎత్తకుండా కులాలు మతాల గురించి రెచ్చగొట్టేటువంటి ఎవరికైనా ఇదే గతి పట్టాల్సిందే. ఏదో మూడోసారి వచ్చాము, చావు తప్పి కన్నులు లొట్టపోయిందని చెప్పి దాని గురించి ఎగిరితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అవతల రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి ఒక హెల్ప్లెస్, లేకపోతే అంత వర్త్లెస్ నాయకుడు కాబట్టే ఈరోజు ఇంకా మోడీ అట్లా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అవతల ఏ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఉంటే వేరేలాగా ఉండేది. అట్లాగని ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి అక్కడ ఉంటే మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి గద్దెనెక్కితే వాళ్ళకి భజన చేస్తాం కదా, వాళ్ళని ఎంతకంటే ఎక్కువ క్వశ్చన్ చేస్తాం. ఇదే కాంగ్రెస్ పార్టీ స్కాములు చేసినప్పుడు ఇట్లాగే ప్రశ్నించాం, రేపొద్దున వచ్చి చేసినా ఇట్లాగే ప్రశ్నిస్తాం, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. మేమంతా ఒకటిగా ఉంటాము, మీ రాజకీయ నాయకులను ఎప్పటికీ ప్రశ్నిస్తాము. నరేంద్ర మోడీకి శ్రీరాముడే నేరుగా కర్రు కాల్చి వాత పెట్టాడని నాకైతే అనిపించింది రిజల్ట్స్ చూసిన తర్వాత.